జగన్ గారు వెళ్తారు. మంచిదే కదా, మంచి పని చేసిన మంచి అంటారు, చెడు పని చేసి చెడు అంటారు. గెలుస్తారా ఈసారి? గెలుతురు. ఎందుకని? బంగారం గెలుతురు. ఎందుకని గెలుతురు అన్నా, మంచి పని చేసిండు కాబట్టి గెలుతురు నాన్న. గెలుతురు. ఏసై ఉండడు, గెలుతురు. దేవుడు ఉన్నాడు మీ తరపు. దేవుడు ఎవరంటే మా పిల్లగాళ్ళు చూపించేది జగన్ గారి ఫోటో చూపిస్తారు. దేవుడి ఫోటోను జగన్ గారి ఫోటో పక్క పక్కన పెడితే దేవుడు ఎవరు అబ్బాయి అంటే జగన్ గారికి వెళ్ళి చూపిస్తారు. అలాంటి వ్యక్తి మాకు ఆకలైనోడికి అన్నం పెట్టినోడే దేవుడు అనుకుంటున్నాండి మేము. పేరండి? నా పేరు షేక్ జాన్. ఏ ఊరండి? చింతలపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇవాళ రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, 45 సంవత్సరాల వాళ్ళకి ఇది కానీ, రైతు భరోసాలు కానీ అన్ని కులాలకి అన్ని సమానంగా అన్ని కులాల వాళ్ళకి అందరికీ అభివృద్ధి చెందుతుంది. పథకాలు అందరికీ అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయి. పేరండి? బుజ్జి అంటారండి. ఏ ఊరండి? చింతలపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అభివృద్ధి, పింఛనీళ్ళు కానీ, అమ్మఒడి కానీ, మరి ఇంకా రైతు భరోసా కానీ అన్ని రకాలుగా పిల్లగాళ్ళకి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి అంతా అభివృద్ధి చేస్తుండ్రు. పథకాలు అందరికీ అందుతున్నాయి. అందరికి అందుతున్నాయి. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. అందరికి తెలియజేసానికి వస్తున్నాయి, జనసేనకు వస్తున్నాయి, అర్జీలకి, ఏసీలకి అందరికి వస్తున్నాయండి. మీ పేరండి? కష్టాలు మొత్తం అండి. చింతలపాడు వార్డు నెంబర్ 11 వార్డు నెంబర్. నేను మాకు అభివృద్ధి మంచిగా జరుగుతుంది. ఆయన గారికి ఓట్లు వేస్తాం, మేము గెలిపించుకుంటాం. ఆయన గారు వచ్చాక మళ్ళీ ఇంకా అభివృద్ధి పొందిద్ది, ఇంకా బాగానే ఉండద్ది పరిపాలన. జగన్ గారి పరిపాలన బాగానే ఉండద్ది. ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉండడు, ఇక్కడ డాక్టర్ గారు ఉండడు, వాళ్ళ పైన వాళ్ళు కూడా బాగానే ఉంది. అన్ని పనులు బాగా చేస్తున్నారు. మీ పేరండి? నా పేరు పెద్ద అని, చింతలపాడు మసీద్ చైర్మన్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ సంక్షేమ కార్యక్రమాలు ఆయన పెట్టిని వాళ్ళ ఎలా పెట్టాడో అంతకంటే మించి పెట్టాడు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఉంది కాబట్టి ఆయన ఎట్లా పయనిస్తున్నారు. పథకాలు అందరికీ అందుతున్నాయా? అందరికి అందుతుంది. మీ పేరండి? నా పేరు బడే సాహెబ్ అండి. నేను రిటైర్డ్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ని. మాది చింతలపాడు, నెగిటివ్ ప్లేసు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకొని ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన 3 పువ్వులు 6 కాయలు లాగా ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగానే ఆయన ఏది చేస్తానో చేసిందో అని ఆయన చేసి చూపెడతాడు. ఏంటి ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన చేసే పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. అందుకని ప్రజల మనసులు దోచుకున్నాడు ఆయన. పథకాలు అందరికీ అందుతున్నాయా? పథకాలు వాళ్ళు ఎవరికైతే వేసారో అందరికీ అందుతున్నాయి. మీ పేరండి? ఎస్కే ఫకీర్ సాహెబ్ అండి. ఏ ఊరండి? చింతలపాడు అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏ క్లాస్ ఉంది సార్? అంటే ఏ విధంగా అంటారు? అమ్మఒడి కానీ, పింఛన్ కానీ, మరి రైతు భరోసా కానీ, తర్వాత వర్క్ బాగుంది సార్. పథకాలు అందరికీ అందుతున్నాయా? అందుతుంది సార్. మీ పేరండి? నా పేరు మరిపూడి రమేష్. ఏ ఊరండి? మాది చింతలపాడు, ఎన్టీఆర్ జిల్లా, చందలపాడు మండలం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పేదలందరూ బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏముంది, సంక్షేమం. పథకాలు అందరికీ అందుతున్నాయా? అసలు దానికి పార్టీలతో సంబంధం లేదు, కులాల మతాలతో సంబంధం లేదు, నాయకులతో కూడా సంబంధం లేదు. మీ పేరండి? పొల్లంశెట్టి శ్రీనివాసరావు. ఏ ఊరండి? చింతలపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అయినా బాగానే ఉంది. ఆయన అందరికీ ఇంటింటికి ఇస్తుండు, పథకాలు ఇస్తుండు. పథకాలు అందరికీ అందుతున్నాయా? పథకాలు అందరికీ అందుతున్నాయి. మీ పేరండి? ఆసిబాబు. ఏ ఊరు? చింతలపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది జగన్ పరిపాలన. అంటే ఏ విధంగా అంటారు? అన్నీ చాలా అభివృద్ధి పనులు చేసిండు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా? అందరికీ మాట ఇచ్చి మాట చెప్పకుండా అనుకున్న కంటే ఇంకెక్కువ చేసిండు. మీ పేరండి? కొరగంటి వేరే అండి. ఏ ఊరు? చింతలపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందని నెంబర్ 1గా ఉంది. అంటే ఏ విధంగా అంటారు? పరిపాలన అంటే ప్రజల కోసం చేసే ప్రతి ఒక్క అభివృద్ధి కానీ, ఆయన పెట్టిన మేనిఫెస్టో కానీ, ఆయన పెట్టిన నవరత్నాల పథకాలన్నీ కూడా 199% పూర్తి చేశారు. మళ్ళీ నేను చేసిన పని మీకు నమ్మకంగా ఉంటే ఓటేయండి అని సిద్ధం సభలు పెడుతున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకం అడిగినా ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు
ఈ నియోజకవర్గానికి ఇచ్చి ఉన్నారు. అట్లాగనే మా నంద్యానికి సబ్ డివిజను తీసుకొచ్చారు. అంతకుముందు మేము ఏ విషయానికైనా సబ్ డివిజన్ కావాలంటే మచిలీపట్నం వెళ్ళేవాళ్ళం, అది లేకుండా సబ్ డివిజన్ తీసుకొచ్చారు. మరి సచివాలయంలో కానీ వాలంటీర్లు కానీ అన్ని విషయాల్లో కూడా లేబర్కి మంచి చేదోడు ఓదోడుగా ఉంటూ ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధిలోకి నడపటం మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాతే కొనసాగిందని మేము చెప్పడంలో సందేహం లేదు. చాలా చక్కగా చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంచి పరిపాలన అందిస్తూ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ గారు కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్సీ గారు కానీ మంచి అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి తీసుకొచ్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. మీ పేరండి? నా పేరు వేణు అండి. ఏ ఊరండి? ఏటూరు. ఏటూరు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన సూపర్ అండి. అంటే ఏ విధంగా అంటారు? అమ్మఒడి కానీ పథకాలు మట్టిగా ఇచ్చిన 100% ఇచ్చిన పథకాలు నెరవేర్చారు. ఏదో ఎలక్షన్ అవుతుందని ఇప్పుడు కాకుండా ఎలక్షన్లో గెలిచిన కానించి 2019 నుంచి పథకాలన్నీ బాగా ఇచ్చాడు. పథకాలు అందరికీ అందుతుంది. పార్టీలకు ఖచ్చితంగా ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, వాలంటీర్లు పెట్టి బాగా చేస్తున్నారు. జగన్ చెప్పినట్టు నవరత్నాలన్నీ బాగున్నాయి. ఏ చెప్పిండో అవి చేస్తుండ్రు. ఇప్పుడు పింఛన్ అన్నాడు, సంవత్సరం పెంచుకుంటూ పోయిండా లేదా? నవరత్నాలు, అమ్మఒడి అన్నాడు, అన్నీ చేసినా లేదా? కాలనీలు ఇచ్చారు, రైతు భరోసా అన్నారు, కాలనీలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఇల్లులు కట్టుకున్నారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అక్కడ కాలనీలు ఒక్క ఇల్లు లేదు, మొత్తం చేయలే, పంట పొలాలు మొత్తం అసలే మొత్తం బాగా కంప మొత్తం అది. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అక్కడ ఇల్లులు పడ్డాయి. ఏటూరు కానీ చింతలపాడు, రావులపాడు, ఈ లైన్ చూడండి, ప్రతి ఒక్క ఊళ్ళో కాలనీలు ఉన్నాయి. అవన్నీ జగనన్న ఇచ్చిన స్థలాలు కాబట్టి అవన్నీ. మీ పేరు? మా పేరు ఏ నరసింహారావు అండి. ఏ ఊరండి? తర్లపాడు. తర్లపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బంగారం వాళ్ళు ఉందండి. అంటే ఏ విధంగా? నాకు 70 ఏళ్ళు వచ్చినా కూడా నాకు పింఛన్ వేయలేదు తెలుగుదేశంలో. నాకు అన్నీ 10 లక్షల దాకా ముట్టినాయండి. పొలం ఉంటే మాకు అమ్మఒడి అయితే ఏదైతే మా కుటుంబంలో మాకు అంతకాడికి కావాల్సింది ఏమీ లేదు. దేవుడు ఎవరంటే మా పిల్లగాళ్ళు చూపించేది జగన్ గారి పుట్టు చూపిస్తారు. దేవుడు పుట్టువను జగన్ గారి పుట్టు పక్కన పెడితే దేవుడు ఎవరు అబ్బాయి అంటే జగన్ గారికి వెళ్ళి చూపిస్తారు. అలాంటి వ్యక్తి మాకు ఆకలైనోడికి అన్నం పెట్టినోడే దేవుడు అనుకుంటున్నాండి మేము. పథకాలు అన్నీ చేరుతున్నాయి, అన్నీ చేరినాయి, మాకే ఇబ్బంది లేదు. కాకపోతే ఏదన్నా ఉండ మేము సర్దుకుంటాం. మీ పేరండి? శ్రావణి అండి. ఏ ఊరండి? తోటరావులపాడు. తోటరావులపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? అంటే మాకు ఇల్లు వచ్చింది, మా అబ్బాయి ఆ స్కూల్కి వెళ్తాడు, దాని ద్వారాగా మాకు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, అమ్మఒడి. మాకంతా బాగానే ఉంది. పథకాలు అన్నీ చేరుతున్నాయి అందరికీ? చేరుతున్నాయండి. మీ పేరండి? సురేష్. ఏ ఊరండి? పేద కొత్తపాలెం. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా నవరత్నాలే కానీ, అమ్మఒడే కానీ, లేకపోతే ఇంకా రైతు భరోసా కానీ, తర్వాత వచ్చేసి ఈ అంగన్వాడీ కానీ చేసే అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు అందరూ చావల ఎలమందండి. మాది కొడవటికల్లు, నందిగామ తాలూకా, ఎన్టీఆర్ డిస్టిక్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ప్రస్తుతానికైతే చాలా బాగుందండి. జగన్ గారు తప్ప ప్రస్తుతానికి 5 సంవత్సరాల్లో ఇటువంటి మంచి పథకాలు ఏ ప్రభుత్వం నుంచి కూడా మేము పొందలేదు. ముఖ్యంగా జగన్ గారు ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీకి మంచి పథకాలు, అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, మరి నాడు నేడు స్కూల్స్ అయితే కానివ్వండి, మరీ ముఖ్యంగా ఏంటంటే జగన్ గారి పరిపాలనలో సచివాలయ వ్యవస్థ అండి. సచివాలయ వ్యవస్థ మాత్రం చాలా బాగా చేశారు. ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలన్నా సరే, ఏదన్నా ఒక రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఏ పథకం కావాలన్నా సరే మాకు చంద్రపాడు మండలం ఉండేదండి. చంద్రపాడు మండలానికి వెళ్ళేవాళ్ళం. కానీ జగన్ గారు ఆ పాలన మొత్తాన్ని తీసిపారేసి చక్కగా ఇంటి వద్దకే వాలంటరీ వ్యవస్థను పెట్టి ఇంటి వద్దకే తీసుకొని వచ్చి చక్కని పరిపాలన అందిస్తున్నారండి. అవ్వాతాతలకు, ముసలి వాళ్ళకి కానివ్వండి, మరి ఇంకా వితంతువులకు కానీ చక్కగా ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అందిస్తుంటే చాలా బాగుందండి. అసలు వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. మా కాలనీకి సంబంధించి కానీ, ఎస్సీ కాలనీకి సంబంధించి కానీ చాలా సంతోషపడుతున్నారు. పథకాలు కూడా
రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, ఎనీ పథకం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, చక్కగా ఇంటి దగ్గరికి అందిస్తున్నారంటే ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా చూడలేదండి. మళ్ళీ అలాంటి ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నామండి. పథకాలు అందరికీ అందుతున్నాయా? పథకాలు ఆల్మోస్ట్ 100% అందుతున్నాయండి. అసలు నాకు చూడబోతే ఈరోజు పథకాలు విషయం ఎలా ఉందంటే, ఒక పంపు దగ్గరికి మంచినీళ్ళ బిందెతో ఎలాగైతే మనం తెచ్చుకుంటామో ఈ పథకాలు కూడా అలా ఉందండి. అంత సింపుల్గా ఉందండి. ఎందుకంటే ఒక పార్టీ కులం అనేది లేదు, ఒక ఈ పార్టీ వాడికి ఆ పార్టీ అనేది లేదు. చక్కగా పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నారు. మాకు పార్టీ వేరియేషనే తెలియట్లేదు. అసలు అందరికీ పథకాలు అంతా అందరూ సంతోషంగా ఉన్నారు. మీ పేరండి? నా పేరు శివకృష్ణ సాయి. ఏ ఊరు? కొడవటికల్లు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఆయన గారు పెట్టిన నవరత్నాలు కానీ అన్ని పేదలకు అన్నీ అందుతున్నాయి. అలాగే ఆయన పెట్టిన ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రతి పేదలకు కూడా అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. పథకాలు అందరికీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయండి. సార్ మీ పేరండి? నా పేరు కొమ్మినేని మహేంద్రబాబు అండి, పొక్కునూరు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. సంక్షేమ పథకాలు కానీ, మా ఊరు రైతు క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, మా ఊర్లో సచివాలయం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్, 4 బిల్డింగ్లు బ్రహ్మాండంగా ఆయన చేతుల మీద, మన జగన్మోహన్ రావు గారి చేతుల మీద, మొండితోక జగన్మోహన్ రావు గారి చేతుల మీదుగా మేము ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు స్కూల్స్కి వచ్చేపాటికే 2 స్కూల్స్ ఉన్నాయండి. ఇక్కడ డివిఆర్ కాలనీ స్కూల్ ఒకటి ఉంటుంది, ఊళ్ళో స్కూల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ 8th వరకు ఉంటుంది. ఈ 2 స్కూళ్ళకు కలిపి దగ్గర నాడు నేడు నిధులు 40 లక్షల వరకు ఇవ్వడం జరిగిందండి. విద్య మీద ఇటువంటి ఇది నేను ఎప్పుడూ చూడలే. అదొక విప్లవం లాంటిదని నేను అనుకుంటున్నాను. మీ పేరండి? నా పేరు నరాల తిరుమల రెడ్డి అండి. ఏ ఊరండి? కాసరబాద. జగన్ గారి పరిపాలన బాగుందా? బాగానే ఉందండి. అంటే పథకాలు ఏమన్నా అందుతున్నాయా? సంక్షేమ పథకాలు అందరి పేదలకి ఎక్కువగా, అంటే మధ్యతరగతి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, మా లో క్లాస్ వాళ్ళకి అందరికి కూడా అవి సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయండి. ఆ పరిపాలనకి ఈ పరిపాలన చాలా డిఫరెన్స్ ఉంది. సార్ మీ పేరండి? నా పేరు ముక్కపాటి నరసరావు. ఏ ఊరండి? చంద్రలపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఫస్ట్గా ఉంది. జగన్ గారి పరిపాలన అన్ని విధాలుగా ఇతర కులాల లేబర్కి చక్కగా పథకాలన్నీ కానీ ఏవైనా సరే, రైతుకు భరోసా కానీ, ఇంకా కొన్ని ఏ పథకాలు ఉండా మొత్తం కంప్లీట్గా అవుతుంది. 17 వార్డుల్లో పింఛనీలుగా ఎక్కడ తీసేయడం కానీ, జన్మభూమి కమిటీలు చేయడం కానీ బ్రహ్మాండంగా సక్రంగా చేస్తుండ్రు. పథకాలు అసలు ఎవడికి ఒక్కడికి కూడా పేసీ లేదు. టీడీపీ వాళ్ళని కూడా కనుక్కోండి. మీ పేరండి? గడిపూడి గోపి, చంద్రలపాడు. ఏ ఊరండి? చంద్రలపాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. అంటే ఏ విధంగా అంటారు? ఇచ్చే ఈ పథకాల వల్ల బాగుంది. మీ పేరండి? శాసగిరిరావు, రావురి. ఏ ఊరండి? చంద్రలపాడు. జగన్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. పథకాలు అన్నీ బాగా అందుతున్నాయి. నా పేరు నగిరిగంటి మైసియా. ఏ ఊరండి? కోనాయిపాలెం. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయా? అందుతున్నాయి. పిల్లగాళ్ళకి మరి 45 సంవత్సరాల వాళ్ళే అన్నీ బాగానే జరుగుతున్నాయి. మీ పేరండి? నా పేరు సుబ్బయ్య అండి. ఏ ఊరండి? గుడిమెట్ల అండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగా ఉందండి. పథకాలన్నీ అందరికి అందుతున్నాయండి. వాలంటీర్ ఉంటే అందరికి అందుతున్నాయి. నాయకులతో సంబంధం లేదండి. మీ పేరండి? నా పేరు చలమాల వెంకటేశ్వర్లు. ఏ ఊరండి? మగాలపల్లి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. పథకాలన్నీ అందరికి అందుతున్నాయి. అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మొత్తానికి ఇస్తున్నాం.